ఒక అమ్మాయి, అబ్బాయి అడ్డంగా దొరికిపోయారు అంటే, అక్కడ తప్పు ఇద్దరిది ఉంటది కదా! ఉట్టి అమ్మాయిదే ఉంటది కదా! బట్ ఎందుకు మన సమాజంలో ఓన్లీ అమ్మాయిదే తప్పు, అబ్బాయిది తప్పు కాదు, అబ్బాయి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడు అని చెప్పి అలా నెరేట్ చేస్తున్నారు. అంత జడ్జిమెంటల్‌గా ఎందుకున్నారు? టు బీ హానెస్ట్ నాకు ఈ టాపిక్ మీద వీడియో చేసే మూడు ఉత్సాహం అసలు ఏమీ లేదు. కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇంక ఇవే రీల్స్. సరే ఎంత రీసెట్ కొట్టినా ఇదే రీల్స్. ఎందుకొస్తుంది ఏంటని చూస్తే పంచాయతీ అర్థమైంది. సరే దీని గురించి మాట్లాడడానికి ఏముంది, ఇది ఆల్రెడీ జరుగుతున్నవే కదా! అందులో బోత్ పార్టీస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాట్లాడితే బావుంటది. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. కేసులు ఎయ్యాలనుకుంటే యేసుకుంటారు. కలిసుందంటే కలిసుంటారు. విడిపోవాలంటే విడిపోతారు కదా అనుకున్నా. తర్వాత చెప్పాను కదా! వరద వాడిని ఆపు అన్నట్టు ఆగట్లేదు రీల్స్. ఈవెన్ ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా. నాకు ఏది షాకింగ్‌గా గురైందంటే ఆ థంబ్‌నెయిల్స్. సరే థంబ్‌నెయిల్స్‌లో అలా ఉన్నాయి కదా అని చెప్పి లోపల ఓపెన్ చేస్తే లోపల కూడా కాంటెంట్ అదే ఉంది. ఇన్‌ఫాక్ట్ ఎవరైతే ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి దొరికిపోయారు వివరంగా చెప్తా. అబ్బాయి ఆళ్ళ వైఫ్ గూడా వాళ్ళ ఆయనదేమీ తప్పు లేదు. వాళ్ళ ఆయనే ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోయాడు. మొత్తం తప్పంతా అమ్మాయిదే అని చెప్తున్నారామె. సరే ఆమె ఏదో చెప్తున్నారనుకుంటే, ఇంక మిగిలిన ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ గాని ఎవరైనా మెజారిటీ ఆఫ్ క్రియేటర్స్, మీడియా ఛానల్స్ అందులో గూడా ఈ అబ్బాయి సుద్దపూస మొత్తం అంతా అమ్మాయిదే అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు అక్కడ కరెక్ట్ కాదనిపించింది. అక్కడ తప్పు క్లియర్‌గా ఎవిడెంట్‌గా ఇద్దరిది మిస్టేక్ అని తెలుస్తున్నప్పుడు ఈక్వల్‌గా చెప్పాలి కదా! బట్ ఎందుకు అమ్మాయిదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు అనే విషయం గురించి క్లారిటీతో మాట్లాడదాం అని చెప్పి వీడియో చేస్తున్నా. అసలేం జరిగిందో క్లియర్‌గా చెప్తా. సో మీకు వీడియో గాని ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి, వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఈస్ పవన్. లాగ్ ఉండదు వీడియో. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో వెళ్ళిపోద్ది. మీరు దీనికోసం 1.5x, 2x పెట్టవసరం లేదు. బేసిక్‌గా ఇది ఒక ఫోక్ ఇండస్ట్రీ. మన ఫోక్ ఇండస్ట్రీ మంచిగా గ్రో అవుతుంది అనే డిజిటల్ స్పేస్. ఈ అబ్బాయి పేరు ఈశ్వర్, అమ్మాయి పేరు మాధురి. సో ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇట్స్ బీన్ 7 years. వాళ్ళకి ఒక పాపో, బాబో ఉన్నారు. సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. బట్ వీళ్ళిద్దరూ కలిసి కొన్ని సాంగ్స్ వేశారు. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మ్యాటర్ ఏంటంటే వీళ్ళ వైఫ్‌కి, ఈశ్వర్ గారి వైఫ్‌కి ఆల్రెడీ వీళ్ళిద్దరి మీద అనుమానం కూడా ఉంది. ఆవిడే చెప్తున్నారు ఆన్ రికార్డు. బట్ ఆ అనుమానం పెనుబోతం అంటారు కదా! ఇక్కడ పెనుబోతం కాదు, క్లియర్‌గా దొరికిపోయారు. సో ఆ వీడియో గ్లింప్సెస్ కానీ మీరు చూస్తే ఆల్రెడీ మీరు వద్దన్నా కూడా మీకు హోమ్ పేజెస్‌లో కనబడుతున్నాయి కదా ఇన్‌స్టాగ్రామ్‌లో. సో ఈశ్వర్ గారి వైఫే రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసుకున్నారు వీళ్ళిద్దరిని ఒక ఓయో రూమ్‌లో. సో ఆమె నీట్‌గా ఒక బంచ్ ఆఫ్ పర్సన్స్‌ని పట్టుకొచ్చారు. వాళ్ళు నీట్‌గా రికార్డ్ చేస్తున్నారు. ఈవిడ కొట్టారు. ఆ అమ్మాయిని కొట్టారు, అబ్బాయిని కొట్టలే. అది హైలైట్. కొడితే ఇద్దరిని కొట్టాలి కదా! సరే ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఆవిడది ఉంటుంది. సో నిన్న తెల్లవారుజామున 3 గంటలకు ఓయో రూమ్‌లో అడ్డంగా దొరికిపోయారు. ఆ వీడియోలో వైరల్ అవుతున్నాయి. నేను ఇక్కడ ప్లే చేయట్లేదు. సో అది విషయం. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కామన్‌గా? ఇలాంటి మామూలుగా చూస్తూ ఉంటారు కదా! ఇక్కడ ఎవరిది తప్పు అనిపిస్తుంది? ఇప్పుడు నన్ను అడిగారనుకోండి, ఇద్దరిది తప్పు. ఎందుకు ఓన్లీ అమ్మాయిదే తప్పు? ఆవిడ ఏమంటున్నారంటే ఈశ్వర్ గారి వైఫ్, మా ఆయనకి డ్రింకింగ్ అలవాటే లేదు. డ్రింకింగ్ అలవాటు చేసారు. ఇప్పుడు తాగుతున్నాడు. అండ్ అసలు ఇలాంటి అలవాట్లు ఏమీ లేవు 7 yearsలో. ఈ అమ్మాయి మ్యానిపులేట్ చేసింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత, ఇవన్నీ చెప్తున్నారు. సో మొత్తం అంతా తప్పు అమ్మాయిదే, మా ఆయనది కాదు. నేను మా ఆయన్ని మార్చుకుంటాను సంథింగ్ ఆర్ లీగల్‌గా ఏదో చూసుకుంటానని చెప్పారు. ఇక నేను ఏమంటానంటే, సరే మీ హస్బెండ్‌కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదు, మీ హస్బెండ్‌కి ఇలాంటి అలవాట్లు లేవు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారు? అంటే 2 చేతులు కొడితేనే చెప్పట్లే కదా! అంటే అటుపక్క ఎదవ అంటే ఇటుపక్క కూడా, అంటే ఇటుపక్క ఏమీ లేకుండా ఎంత జరిగిపోద్దా అంతవరకు వెళ్ళిపోతుందా? అవ్వదు కదా! సో అది తప్పు అనిపించింది. కానీ అక్కడ ఆవిడ స్పేస్‌లో సరే వాళ్ళ హస్బెండ్ 7 yearsలో నుంచి ఉన్నారు కాబట్టి హస్బెండ్ సైడ్ ఇంక్లైన్ అయ్యి ఉంటారు కాబట్టి అర్థం ఉంది. కానీ చాలామంది క్రియేటర్స్ కూడా ఆర్ మీడియా ఛానల్స్ వాళ్ళు కూడా అమ్మాయిదే తప్పు అంటే అది కరెక్ట్ కాదనిపించింది. ఇద్దరూ తప్పు చేసి దొరికిపోయారు కదా! సరే అమ్మాయి ట్రాప్ చేసింది అనుకున్నాం, వీడికి సిగ్గు ఉండాలి కదా! సిగ్గు లేకుండా మరి అక్కడి వరకు వెళ్ళాడు కదా! సారీ ఫర్ దిస్ హార్ష్ లాంగ్వేజ్ నేను చెప్తున్నా. మరి ఇద్దరిది తప్పే కదా! ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు అదంతా కట్ చేసి అబ్బాయి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాడు అంతా అమ్మాయి వల్ల అంటే అది కరెక్ట్ కాదనిపించింది. అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ ఏమైందంటే అమ్మాయి తరపున మాట్లాడేవారు ఎవరు లేరు. ఎందుకంటే ఇదంతా జరిగింది పూర్ పేరెంటింగ్ క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మదరే, అమ్మాయి తాలూకు మదరే మా అమ్మాయి అంతేనండి అని చెప్పి వదిలేయండి అన్నారంట ఈ ఈశ్వర్ వాళ్ళ వైఫ్‌కి ఫోన్ చేస్తే. అది ఆన్ రికార్డ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి రూట్ కాజ్ క్లియర్‌గా అర్థమైపోతుంది. వాళ్ళ పేరెంట్స్‌కి ఈ అమ్మాయికి కరెక్ట్‌గా లేదు, పేరెంటింగ్ ప్రాబ్లమ్. సో అవుట్‌కమ్ ఇలా వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు అడల్ట్స్ దొరికిపోయారు. ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? ఈశ్వర్ వాళ్ళ వైఫ్. సో ఆమెకు అన్ని రైట్లు ఉన్నాయి. అన్ని రైట్లు ఉన్నాయి కానీ
ఎంటైర్ సినారియోలో చూస్తే ఇద్దరిది తప్పు అని నేను చెప్తున్నాను. మీరు ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఇద్దరి మీద పెట్టాలి, ఒకళ్ళ మీద పెడితే అది కరెక్ట్ కాదు కదా. ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జరిగిందేదో జరిగిపోయింది, మీరు 4 గోడలు కూర్చొని మాట్లాడుకుంటారు అంటే మాట్లాడుకోవాలి. అంతే తప్ప ఈమెది ఒక్కరిదే రాంగు, ఈయన శుద్ధపూస అన్నట్టు ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో అది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎంటైర్ సిచ్యువేషన్లో చూస్తే ఇద్దరిది తప్పు. శిక్ష పడితే ఇద్దరికి శిక్ష పడాలి, లేదా కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని వదిలేసి ఎవడి పని ఆడు చూసుకోవాలి. అంతకు మించి సొల్యూషన్ ఏమీ లేదు దీంట్లో. సో దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. మీకేమనిపించింది? మొత్తం తప్పంతా అమ్మాయిదా అనిపించిందా, లేకపోతే ఇద్దరిది తప్పు అనిపించిందా, లేకపోతే ఎవరిది? ఇక్కడ ఎక్కువ తప్పు చిన్న తక్కువ తప్పు అనే కాన్సెప్ట్ ఏం లేదు. తప్పు తప్పే. పెళ్ళి అయింది, సరే ఈ అమ్మాయి ట్రాప్ చేసింది, పెళ్ళి అయితే మనోడికి ఉండాలి కదా. తను వచ్చేసి అంటాడంటే తనే ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటాడంటే అక్కడ నాకు నచ్చలేదు. తనే ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటాడికి ఈ అబ్బాయి చిన్నపిల్లడు కాదు కదా, అన్నీ తెలిసే అక్కడ వరకు వెళ్ళారు కదా, తెలిసే అక్కడ వరకు అయింది కదా. దొరికిపోయిన తర్వాత వచ్చేసరికి అంతా అమ్మాయి అంతే ఆ టైప్ ఇది అంటే తప్పది. ఇద్దరివి తప్పులు. తప్పు అది. దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ దిస్ ఈజ్ మై రా అండ్ ఆనెస్ట్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్ టాపిక్. దీని గురించి దీని మీద ఇంకెక్కువ మాట్లాడను. నాకు ఎందుకు ఇద్దరిది తప్పు అని చెప్పాలనిపించింది, చెప్పాను, పీరియడ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.